ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో క్యాంపస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 3 దశల్లో భవనాల నిర్మాణం పూర్తవుతుంది. ఈ క్యాంపస్లో 13 అంతస్తుల ఐటీ టవర్తో పాటు ఇతర నిర్మాణాలు కూడా ఉంటాయి. వీటికి అవసరమైన పర్యావరణ అనుమతులు మంజూరయ్యాయి. కాగ్నిజెంట్కు ఏపీ ప్రభుత్వం ఎకరాకు 99 పైసలు చొప్పున 22.19 ఎకరాలను కేటాయించింది. మధురవాడలో పలు సర్వే నంబర్లలో ఈ భూములు ఉన్నాయి. ఐటీ పార్కు ప్రాంతంలో VMRTA గేటెడ్ కమ్యూనిటీ హరిత పక్కనే ఈ భూములు ఇచ్చారు. గత ఏడాది డిసెంబర్ 12న సీఎం చంద్రబాబు ఐటీ మంత్రి లోకేష్ పనులకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలో తొలి దశ నిర్మాణం పూర్తి కావాలని ప్రతి వారం తాను నిర్మాణ పనులు సమీక్షిస్తానని ప్రకటించారు. ఇక్కడ 8,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కాగ్నిజెంట్ తొలుత ఒప్పందం చేయగా 25,000 మందికి ఇవ్వాలని చంద్రబాబు కోరారు. దానికి కాగ్నిజెంట్ అంగీకరించింది. శంకుస్థాపన జరిగిన 4 నెలల తర్వాత ప్రహరీ గోడ నిర్మాణానికి తాజాగా పనులు ప్రారంభించారు. అయితే తాత్కాలికంగా రిషికొండ ఐటీ పార్కులోని హిల్ నెంబర్ 2పై గల మహతి భవంతిలో కొంత స్థలం అద్దెకు తీసుకుని అక్కడ ఇటీవలే ఆపరేషన్లు ప్రారంభించారు. కాగ్నిజెంట్కు కేటాయించిన భూమిలో 89,799.74 చదరపు మీటర్ల లేఅవుట్ రూపొందించారు. అందులో 21,309.44 చదరపు మీటర్ల ప్లింత్ ఏరియాలో భవనాలు నిర్మిస్తారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ కోసం 5 ఫ్లోర్లు కేటాయించారు.